హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ప్రతిరోజు ఎగ్ కర్రీ చేస్తూ ఉంటాం, కానీ ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. చపాతీ, జొన్న రొట్టెలు, ఇంకా పుల్కా లాంటి వాటిలో చాలా బాగుంటుంది. డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, అన్నంలో బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని చేస్తే బాగుంటుంది, చాలా బాగా తినవచ్చు. కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి మనకు కావాల్సిన ఎగ్స్ని ఇలా ఘాట్లుగా పెట్టేసుకొని వేయించుకోవాలి. దీంట్లో టేస్ట్ కోసం కొద్దిగా ఉప్పు, కారం వేసి ఇలా వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇంకా గుడ్లు తీసేసాక అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసి ఎల్లిపాయలు ఒక 3 రెమ్మలు, పచ్చిమిర్చి ఒకటి, ఇంకా ఎండుమిర్చి 2, దాంట్లోనే తాలింపు గింజల్లోనే ఆవాలు, జీలకర్ర అన్నీ ఉంటాయి కాబట్టి తాలింపు గింజలు వేసేస్తే సరిపోతుంది. ఇంకా ఒక 3 మీడియం సైజు ఉల్లిగడ్డలు ఇలా కోసి వేసుకోవాలి, బాగుంటుంది. దీంట్లోనే మెంతి కూర టేస్టీగా ఉంటుంది. మెంతి కూర చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల. కొద్దిసేపు ఇలా వేయించుకొని ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు వేయించుకున్న తర్వాత ఇలా మిక్సీ పట్టాను. కొంచెం ఆయిల్ వేసి వేయించుకొని ఇంకా మిక్సీ పడితే సరిపోతుంది. అదే ఈ పేస్ట్. ఇలా మిక్సీ పట్టడం వల్ల మనం వేయించుకొని ఈ మిక్సీ పట్టాము కాబట్టి పచ్చివాసన ఉండదు, ఇంకా చాలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ పేస్ట్ వేసి కొద్దిసేపు కలుపుకుంటే సరిపోతుంది. ఆయిల్లోనే వేయించుకుంటున్నాం కాబట్టి బాగుంటుంది. దీంట్లో పసుపు, సరిపడా కారము వేసి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసి ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఇలా ఉడికించుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత దాంట్లో సరిపడా వాటర్ వేసుకోవాలి. వాటర్ చూసి వేసుకోండి. ఇంకా దాని తర్వాత మనం వేయించి పక్కకు పెట్టుకున్న గుడ్లు వేసి ఇంకా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఈ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది. ఇంకా కొద్దిసేపు ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లో సరిపడా హోమ్మేడ్ గరం మసాలా, ఇంకా ధనియాల పౌడర్ వేసి కలుపుకొని ఇంకా ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చివర్లో ఇంకా కొత్తిమీర వేసి దింపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేసుకుంటాం కాబట్టి ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.